నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు సమయపాలన పాటించి ప్రజలకు సకాలంలో రేషన్ సరుకులను అందించాలి రేషన్ డీలర్లను ఆదేశించిన ఆర్డీఓ శ్రీనివాస్ జక్రన్పల్లి మండల కేంద్రంలో నిర్మిస్తున్న మోడల్ స్కూల్ వసతి గృహాన్ని పరిశీలించిన సాంఘిక సంక్షేమ శాఖ ఈఈ కృష్ణారెడ్డి వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ సాయిని సన్మానించిన వైద్యులు సిబ్బంది చురుకుగా సాగుతున్న రైల్వే పనులు త్వరలోనే పనులు పూర్తి చేస్తామంటున్న రైల్వే అధికారులు తొగర్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి మద్దతు ధర 5,050 రూపాయలు ఇస్తున్నారని తెలిపిన ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ యామాద్రి కవితా భాస్కర్ ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలి డివిజన్ స్థాయి సభకు వేలాదిగా హాజరైన ఆటో కార్మికులకు అభినందనలు తెలిపిన ఐఎఫ్టియు నాయకులు రేషన్ కార్డుదారులకు సరుకులను పంపిణీ చేయకుండా రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సమయపాలన పాటించి రేషన్ దుకాణాలను సకాలంలో తెరిచి రేషన్ సరుకులను అందించాలని రేషన్ డీలర్ను ఆర్డీఓ శ్రీనివాస్ ఆదేశించారు ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్మూర్ మండల పట్టణ రేషన్ డీలర్లతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ రేషన్ కార్డుదారులకు బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని సమయపాలన పాటించాలని అన్నారు రేషన్ దుకాణాలలో నోటీస్ బోర్డులను ఉంచి దుకాణంలో ఉన్న స్టాకును రాయాలని సూచించారు రేషన్ బియ్యాన్ని బయట వ్యక్తులకు అమ్మినా కొన్నా కూడా కేసు నమోదు చేస్తామన్నారు రేషన్ దుకాణాలను ఉదయం సాయంత్రం తెరిచి సరుకులను అందించాలన్నారు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేందర్ రేషన్ డీలర్ల అధ్యక్షుడు బండారు భూమేశ్వర్ గంగామోహన్ శ్రీనివాస్ మచ్చర్ల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు గొడవ పైన నుంచి మీరు వచ్చేటప్పుడు ఆయిల్ బయలుదేరి అందరికీ తెలుస్తుంది ఫోన్ కూడా చేస్తారు కదా చేసినప్పుడు షాప్ తీసి పెట్టేసేసుకుని వచ్చేదానికి స్టాక్ వేసేసుకుంటే అయిపోతుంది అది కూడా కంప్లైంట్ ఒక టైప్లో ఉంటారు అది కూడా నాకు సార్ ఎందుకంటే ఇప్పుడు ఒక రూట్లో 4-5 షాపులకు వేసుకుంటూ పోతాడు కాబట్టి మధ్యలో ఒక షాప్ మిస్ అయిపోయినా కానీ మళ్ళీ అది బ్యాక్ వెళ్ళి తీసుకొని రావాలంటే ఇబ్బంది అవుతుంది అందుకు గోడౌన్ నుంచి స్టాక్ ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో మీరు కూడా అందుబాటులో ఉంటే ఆ స్టాక్ పాయింట్లో ఏం చేసేసుకోండి ఇప్పుడు మన టైమింగ్స్ అన్న దాని ప్రకారంగా కొంచెం గ్రామాలలో మాత్రం వ్యవసాయ కూలీలు ఎవరైనా ఆ టైంలో ఉంటే వాళ్ళకి కన్వీనియంట్గా సరుకులు ఇచ్చేసేయండి రేషన్ షాపులో తెరిచిపెట్టి మార్నింగ్ తీయాలి ఖచ్చితంగా సాయంత్రం ఆ టైం నుంచి మెయింటైన్ చేయాలి సరుకులు ఉన్నంత వరకు మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే సరుకులు ఏదైతే స్టాక్ లేకపోతే మామూలుగా అలా ఉన్నాము ఊళ్ళో డీలర్ ఉన్నామని చెప్పి సపోర్ట్ తీసుకుంటారు కిరిసినాయలు అండ్ రైసే కొంచెం షాప్ బయట ఊళ్ళల్లో ఒక బ్లాక్ అయిపోతుంది అని అంటారు అది మీ దగ్గర నుంచి మాత్రం చూసుకోండి మీకు ఎక్కడన్నా ఊళ్ళో అలాంటి అమ్మేవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వీఆర్ఓ దృష్టిలో లేకపోతే తహసీల్దార్ దృష్టిలో టీటీ దృష్టిలో తీసుకురండి వాళ్ళు చెప్తే వాళ్ళు చూసుకుంటారు బ్లాక్గా మాత్రం పోకుండా చూసుకోండి ఎందుకంటే అది ఆ ఊళ్ళో బియ్యం బయటకు వెళ్ళినాయంటే మీ దగ్గర నుంచి అంటారు ఎవరైనా అధికారులైనా ఎవరినైనా ఇంకొరకు అలాంటి మాట రాకుండా చూసేసుకోండి ఆర్మూర్ మండల పరిధిలో అర్బన్ అండ్ రూరల్ రేషన్ షాప్ డీలర్స్కి మీటింగ్ లాగా కండక్ట్ చేసాము దానికి ఏంటంటే ఇప్పటివరకైతే కంప్లైంట్స్ లేకుండా బాగానే చేసుకుంటున్నారని చెప్తారంతా సో ఇలాంటి కంప్లైంట్ వచ్చినా కానీ సీరియస్గా యాక్షన్ ఉంటుందని చెప్పాము అలాగే రేషన్ కార్డు దారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 100% రైస్ డిస్ట్రిబ్యూషన్ టీరోషన్ డిస్ట్రిబ్యూషన్ షుగర్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి టైమింగ్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి కూడా తెలియపరిచాము అలాగే నోటీస్ బోర్డులు షాప్ ముందు నోటీస్ బోర్డులు షాప్ నెంబరు స్టాక్ పొజిషన్లు టైమింగ్స్ అన్నీ కూడా వేయాలని చెప్పాము ఒకళ్ళు ఎవరైనా
రూపాయి బియ్యం కార్డు హోల్డర్స్ తీసుకున్న తర్వాత బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి కొనడం అలాంటివి ఏమైనా తెలియజేయ మీకు వాళ్ళ దృష్టిలోకి వస్తే తహసీల్దార్ దృష్టిలో కానీ వీఆర్ఓ దృష్టిలో పెట్టేసేసి ఇమీడియట్గా స్టాప్ చేసేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము చర్య తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకి తెలియజేశాం. ఎవరికి ఇబ్బంది లేకుండా కార్డుదారునికి అయితేనేమి ఇటు రేషన్ షాప్ డీలర్కి కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా పనులన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలని చెప్పేసి షాప్ను టైమింగ్స్ ప్రకారం తెరవాలి రూల్ ప్రకారంగా. ఒకవేళ కన్వీనియంట్గా అక్కడ వ్యవసాయ కూలీలు లేకపోతే ఇతర కూలీలు ఎవరైనా ఉన్నప్పుడు ఏ టైంలోనో వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా తెలియజేశాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్డుదారులకు ఉండాలని చెప్పేసి మేము వాళ్ళకి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. జక్రన్పల్లి మండల కేంద్రంలో 1,28,00,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న మోడల్ స్కూల్ వసతి గృహాన్ని నేడు సాంఘిక సంక్షేమ శాఖ ఈఈ కృష్ణారెడ్డి పరిశీలించారు. రానున్న విద్యా సంవత్సరంలోపు జిల్లాలోని అన్ని మోడల్ స్కూల్ వసతి గృహాల భవనాల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఈ మేరకు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ ఈఈ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జక్రన్పల్లి మోడల్ స్కూల్ వసతి గృహం భవన నిర్మాణ పనులలో ముందు ఇబ్బంది జరిగినా ప్రస్తుత భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ మేరకు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాకు మొత్తం 16 మోడల్ స్కూల్ వసతి గృహం నూతన భవనాలు మంజూరు అయ్యాయని, అందులో 8 భవనాలు ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న దశలో ఉన్నాయని చెప్పారు. మిగిలిన 8 భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. మిగిలినవి కూడా జూన్ నెలాఖరులో పూర్తి చేస్తామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అన్ని భవనాలు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఇందులో 2 కాంటాక్ట్లు ఉన్నారు, 2 కాంటాక్ట్లు ఉన్నారు. ఈరోజు జక్రన్పల్లి మోడల్ స్కూల్ హాస్టల్ ఇన్స్పెక్షన్కి వచ్చాము. వర్క్ బాగానే నడుస్తున్నది. కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అయింది, సైట్ క్లియరెన్స్ లేక. దాంతోపాటు కొద్దిగా పేమెంట్స్ కూడా డిలే అవట్ల కాంట్రాక్టర్ కూడా కొద్దిగా స్లో చేశాడు. అయినా ఈరోజు ఇప్పుడు మార్చి వరకు మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మార్చి వరకు కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం. 16 మోడల్ స్కూల్ శాంక్షన్ అయ్యాయి. 16 హాస్టళ్లలో 8 హాస్టల్ నడుస్తున్నాయి, ఇంకా 8 అండర్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అవి కూడా ఈ జూన్ వరకు కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు హాస్టల్స్ అన్నీ రెడీ అయిపోతాయి. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్వైజర్గా విధులు నిర్వహించే సాయికి ఉత్తమ సూపర్వైజర్ అవార్డును గణతంత్ర దినోత్సవం రోజు జిల్లా కలెక్టర్ యోగితా రాణా చేతుల మీదుగా అందుకున్నారు. ఉత్తమ సూపర్వైజర్ అవార్డు అందుకున్న సాయిని డాక్టర్లు అశోక్, వసుధారాణి, ఆరోగ్య కేంద్ర సిబ్బంది పూలమాలలు వేసి శాల్వా మెమెంటోతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ సాయి ఉత్తమ సూపర్వైజర్ అవార్డును జిల్లా కలెక్టర్ యోగితా రాణా చేతుల మీదుగా అందుకోవటం గొప్ప విషయమని అన్నారు. సూపర్వైజర్ సాయి తన విధి నిర్వహణలో ఏనాడు వెనుకడుగు వేయలేదని చెప్పారు. ముందుగా తన వృత్తి చేసి తరువాతే వేరే పనులు చేస్తూ ఆరోగ్య కేంద్రం సిబ్బందితో సైతం విధుల పట్ల క్రమశిక్షణ అలవర్చారని కొనియాడారు. మున్ముందు సూపర్వైజర్ సాయి మరెన్నో అవార్డులు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు ప్రభాకర్, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్స్, వీడీసీ సభ్యులు, ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. నేను గత 10 సంవత్సరాలుగా ఈ వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటుగా ఇన్ఛార్జి సిహెచ్ఓగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. దాంతోపాటు మా మండలంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఉన్న ఆశా వర్కర్లు కానీ, హెల్త్ అసిస్టెంట్స్ కానీ, అంగన్వాడీ కార్యకర్తలతో కోఆర్డినేట్ చేస్తూ మార్పు కానీ, అమ్మఒడి ప్రోగ్రాం కానీ విజయవంతంగా కొనసాగించడానికి ప్రయత్నం చేసినాను. సో ఈ 10 ఏళ్లలో జరగని మార్పు కార్యక్రమం ఈ కలెక్టర్ మేడం యోగితా రాణా గారు వచ్చిన తర్వాత అమ్మఒడి అనే ప్రోగ్రాం కింద తీసుకుని కూడా అభినందించి ప్రశంసా పత్రాన్ని ఇచ్చినట్టుగానే భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. దీని దృష్ట్యా
సాయి కూడా రాబోయే కాలంలో మళ్ళీ ఇంకా ఉన్నతమైన పదవులు చేస్తూ ఇలాగే ఇంకా మరెన్నో రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా తీసుకునే విధంగా ఆయనకు దేవుడు ఆయురారోగ్యాలను అలాంటి బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ విషయం దృష్ట్యా ప్రతి ఉద్యోగి కూడా సాయిలాగే సర్వీస్ చేసే మోటోను కలిగి ఉండి అందరూ కూడా అలాంటి ప్రశంసా పత్రాలు నగదు రివార్డు కనుక తీసుకుంటే మనం ఏదైతే ఆశిస్తూ ఉన్నామో నేను తెలియజేస్తూ ఉన్నాను. పెద్దపల్లి నుండి నిజామాబాద్ వరకు జరుగుతున్న రైల్వే పనులు శరవేగంతో జరుగుతున్నాయి. మోర్తాడ్ మండలం నుండి నిజామాబాద్ వరకు నిర్మిస్తున్న రైల్వే పనులు పూర్తి కావటానికి ఎక్కువ సమయం పట్టేలా లేదు. అధికారులు పనులు త్వరలోనే పూర్తి చేస్తామంటున్నారు. ఆర్మూర్ మండలంలో జరుగుతున్న రైల్వే పనులు వేగంగా జరుగుతున్నాయి. పెద్దపల్లి నుండి నిజామాబాద్ వరకు రైల్వే పనులు మోర్తాడ్ వరకు పూర్తయ్యాయి. మోర్తాడ్ మండలం నుండి నిజామాబాద్ వరకు రైలు పట్టాల పనులు పూర్తయ్యాయి. బ్రిడ్జీలు మాత్రమే నిర్మించాల్సి ఉంది. ఆర్మూర్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ పనులను రైల్వే అధికారులు పూర్తి చేశారు. రైల్వే కార్యాలయం గది, ప్యాసింజర్ విశ్రాంతి గదులు, అధికారుల గదులు పూర్తయ్యాయి. రైల్వే సూచికలు, ప్యానెల్, బ్యాక్ ప్యానెల్ పరికరాలు అమర్చుతున్నారు. సిగ్నల్స్ పనులు పూర్తి కావడానికి 2 నెలల సమయం పట్టవచ్చని అధికారులు అంటున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పనులను పూర్తి చేసి ప్రజలకు సౌకర్యాన్ని అందిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో రోజులుగా ప్రజలు ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైందని ప్రజలు భావిస్తున్నారు. పనులు పూర్తయి రైలు పట్టాలపై ఆర్మూర్కు అతి తొందరలోనే రానున్నదని అధికారులు తెలిపారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆర్బీఎస్కే పథకం ద్వారా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్లు సూర్యనారాయణ, రుబేనా షహైనాలు తెలిపారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, అలాగే స్కాలర్షిప్లను మంజూరు చేయాలని విద్యార్థులు కోరారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించిన ఆర్బీఎస్కే డాక్టర్లు సూర్యనారాయణ, రుబేనా షహైనాలు మాట్లాడుతూ పిల్లలలో మొదటి దశలోనే వ్యాధులను గుర్తించడానికి ముందు జాగ్రత్తగా పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నామని, అలాగే అవసరమైన విద్యార్థులకు జిల్లా ఆసుపత్రికి సిఫార్సు చేస్తామన్నారు. ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులు తాము ఎంతో దూరం నుండి రావటం జరుగుతుందని, బస్సు సౌకర్యం లేకపోవటం ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వసతి గృహంలో లేకపోయినా స్కాలర్షిప్ రావటం లేదని తెలిపారు. జిల్లా ఎంపీ కవిత, రూరల్ ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ భూపతిరెడ్డిల చొరవ చూపి విద్యార్థుల బాధను అర్థం చేసుకొని బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ వారిని ఆదేశించాలని కోరారు. అలాగే వంటశాల గది నిర్మాణం లేకపోవటం ఇబ్బందిగా ఉందని, ప్రభుత్వం అధికారులు, నాయకులు శ్రద్ధ తీసుకొని వంటశాల గదికి నిధులు మంజూరుకు ప్రతిపాదనలు చేసి త్వరలో నిర్మాణం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. మీరు ఎవరు వెళ్ళిపోకండి, నేను ఫోటో తీసుకోవాలి.
మేము ఆర్బీఎస్కే హెల్త్ టీమ్ జగరాంపల్లి వైద్యులము ఇక్కడ టీఎస్ మోడల్ స్కూల్ జగరాంపల్లి పిల్లలకు ఇక్కడ వైద్య పరీక్షలు చేశాము మరియు ఇక్కడ వాళ్ళకు తగేటటువంటి మందులు కూడా వాళ్ళకు ఇచ్చాము. మేము ఆర్బీఎస్కే టీం ఇక్కడ మేము 2 మెడికల్ ఆఫీసర్ ఫార్మసిస్ట్ ఏంటంటే ఇక్కడ జగరాంపల్లి మండల్లో జగరాంపల్లి మోడల్ స్క్రీనింగ్ పిల్లలకి స్క్రీనింగ్ చేయడానికి వచ్చినాము. ఇక్కడ మేము ఇప్పుడు వరకు 400 పిల్లలకి స్క్రీన్ చేశాను. ఏదైనా చిన్న ప్రాబ్లం అయితే ఇక్కడ మెడిసిన్స్ కూడా ఇచ్చాను. పెద్ద ప్రాబ్లం అయితే అక్కడ నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ ఆర్మూర్ సిహెచ్ఎన్సీలో రిఫర్ చేశాను. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో ప్రారంభించిన తొగర్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్కెఫెడ్ ద్వారా తొగర్లను కొనుగోలు చేస్తున్నామని వీటికి మద్దతు ధర 5,050 రూపాయలు ఇస్తున్నట్లు టీఆర్ఎస్ నాయకులు యామాద్రి భాస్కర్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని నిర్వహిస్తున్న తొగర్ల కొనుగోలు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా యామాద్రి భాస్కర్ మాట్లాడుతూ దళారీ వ్యవస్థతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కొనుగోలు కేంద్రంతో రైతులు అధికంగా లాభాలు పడతారన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో తొగర్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి కృషి చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. రైతులు దళారుల వద్ద అమ్ముకుంటే 3,500 రూపాయల కొనుగోలు చేస్తున్నారని, అదే మార్కెట్ యార్డులో 5,050 రూపాయలు చెల్లిస్తామని ఆయన చెప్పారు. తొగర్ల తేమ శాతం 12 ఉండాలని, తెల్లవి ఎర్రవి వేరువేరు సంచుల్లో నింపాలని సూచించారు. తొగరి రైతులు పట్టా పాస్బుక్, బ్యాంకు పాస్బుక్, ఆధార్ కార్డుల జిరాక్స్లను తీసుకొని రావాలని, మార్కెట్ యార్డులో ఇచ్చే ఫారం మీద ఏవో సంతకం తీసుకురావాలని ఆయన తెలిపారు. జిల్లాలో నుండి ఎక్కడ నుండి తొగర్లను తెచ్చినా కూడా ఆర్మూర్ మార్కెట్ యార్డులో కొనుగోలు చేస్తామని, వారం రోజులలోపు తొగర్ల డబ్బులను రైతుల అకౌంట్లోకి వేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ సర్వేయర్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ పరిధిలో నాఫెడ్, మార్కెట్ కలిపి ఈ కందుల కొనుగోలు కేంద్రానికి కృషి చేసిన మా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి పేరు పేరున తెలంగాణ పదాభివందనాలు. ఆర్మూర్ రైతాంగం అందరూ కూడా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. ఎందుకంటే దళారులు ఊర్లలో కందులు, తొగర్లు 3,500 నుంచి 3,600 వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర వచ్చేసి 5,050 రూపాయల క్వింటాల్కు. దీనికి సంబంధించిన కండిషన్స్ ఏంటంటే తేమ శాతం 12 ఉండాలి, తెల్లయి వేరు, ఎర్రయి వేరు ఉండాలి కంపల్సరీ. తెల్లయి అంటే వాళ్ళు సంస్థ అడిగింది, నాఫెడ్ వాళ్ళు, మార్కెట్ వాళ్ళు పెట్టిన షరతులు ఏంటంటే 12% తేమ ఉండాలి, తెచ్చిన సరుకు ఖచ్చితంగా తెల్లయి వేరు, ఎర్రయి వేరు ఉండాలి తొగర్లు. ప్లస్ ఏదైనా కచరా కానీ ఏమన్నా ఉంటే దానికి కొంచెం చెన్నీ పట్టేసి మిగతా సీడ్ అంతా వాళ్ళు మిగతా ధాన్యం మొత్తం వాళ్ళు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసేవారు ఖచ్చితంగా పట్టా పాస్బుక్ జిరాక్సు, బ్యాంక్ పాస్బుక్ ఖాతా జిరాక్సు, ఒకటే ఆధార్ కార్డ్ జిరాక్సు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక ఫారం ఇస్తాం మేము ఆఫీస్లో ఇక్కడ మార్కెట్ యార్డ్ ఆర్మూర్లో. ఆ ఫారంలో విఆర్ఓ సంతకం, ఏఓ ఆర్ ఏఈఓ సంతకం చేయించుకొని తీసుకొస్తే మేము ఇక్కడ జోక్కుంటాము. మార్కెట్ వాళ్ళు జోక్కుంటారు, మేము కూడా అక్కడ ఉండి సహకరిస్తాము. పేమెంట్ అయినా 4-5 రోజుల్లో వారి ఖాతాలో బ్యాంకులో డబ్బులు జమ అయిపోతుంది ఆన్లైన్లో. ఆర్మూర్ డివిజన్ రైతులు ఎవరున్నా జిల్లాలో ఎక్కడి నుంచి తెచ్చినా మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆర్మూర్ మార్కెట్ యార్డ్ తరఫున రైతులు సందేహం లేకుండా మా మార్కెట్ యార్డ్ పరిధి మాది వేల్పూరు, మాది కమర్పల్లి అనుకోకుండా అందరూ జిల్లాలో ఎక్కడి నుంచి వచ్చినా మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్నటి రోజున మన ఆర్మూర్ ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు వచ్చి మనకి ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని తొగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో శుభపరిణామం. కేసీఆర్ గారితో గట్టిగా వాదించి చేసి మనకు ఫస్ట్ టైం మన ఆర్మూర్ ఏరియాలో ఈ రైతుల బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఇక్కడ ఉంటే అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో మన ఆర్మూర్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందించదగ్గ విషయం, గర్వించదగ్గ విషయం. కావున ఈ విషయాన్ని ఇప్పుడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ మన యామాద్రి భాస్కర్ అన్న గారి ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. మార్కెట్ వాళ్ళు తీసుకుంటారట. మంచి ధాన్యాన్ని మిక్స్ కాకుండా ఎర్రటి తెల్లటి తీసుకుని వస్తే కొనుగోలు చేస్తామని చెప్తారు. ఇది మన అందరికీ ఎంతో శుభపరిణామం, మంచిది. డబ్బులు కూడా ఎలాంటి ఖర్చులు లేకుండా ఖాతాలలో వేస్తామని చెప్తారు. కాబట్టి ఇది అందరూ హర్షించదగ్గ విషయం. దళారీలతో మోసపోకుండా అందరం ఇక్కడికి తీసుకొచ్చి
మార్కెట్ రిప్రజెంటేటివ్ సర్వేయర్. ఆర్మూర్లో కందులు కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో రైతులు శుభ్రపరిచి చెత్త చెదారం అలాంటి ఏం లేకుండా తెల్లై ఎర్రై కలపకోకుండా సపరేట్గా తీసుకురావాల్సిందిగా చిన్న చేసుకుని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ 3 ఒకే పేరు ఉన్నాయి, తీసుకొని రావాల్సిందిగా. ప్లస్ మళ్ళీ వ్యవసాయ అధికారిది సైను, బీఆర్ఓ సైన్ తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. భవిష్యత్తులో ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిన్న జరిగిన ఆటో కార్మికుల డివిజన్ స్థాయి సభకు వేలాదిగా హాజరై సభని విజయవంతం చేసిన ఆటో కార్మికులకు ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దాసు, నవనాథ్ ఆటో యూనియన్ అధ్యక్షుడు సుమిత్ రెడ్డి అభినందించారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దాసు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన భారీ ఫీజులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, మోటారు రవాణా కార్మిక రంగాన్ని కాపాడాలని, ఆటో కార్మికులు ఫిట్నెస్ పేరుతో జరిమానా వేయడాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం 30 రూపాయలుగా ఉన్న లర్నింగ్ లైసెన్స్ ఫీజు 300 రూపాయలు, 260 రూపాయలున్న ఫిట్నెస్ ఫీజును 660 రూపాయలు, లైసెన్స్ సకాలంలో రెన్యువల్ చేసుకోకుంటే 1000 రూపాయలు పెంచిందని, ఫిట్నెస్ చేయించని వాహనాలకు రోజుకు 50 రూపాయలు పెనాల్టీ విధిస్తూ కేంద్రం జీవో జారీ చేసిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడి తక్షణమే జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నవనాథ్ ఆటో యూనియన్ అధ్యక్షుడు సుమిత్ రెడ్డి, నాయకులు రెహమాన్, ఎండి జావేద్, అబ్దుల్ నహీం, మోబిన్, భరత్, పాషాబాయి, కైసర్, కిషన్, ఐఎఫ్టియు నాయకులు సూర్యశివాజీ, అరవింద్, నజర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 29 డిసెంబర్ 2016 నాడు మోటారు వాహనాల ఫీజుల్ని రెండంతలు చేసి పెంచింది. అందులో ప్రధానంగా ఫిట్నెస్ పేరుతో ఫిట్నెస్ కట్టకపోతే ఆలస్యమైతే రోజుకు 50 రూపాయలు చొప్పున జరిమానా కట్టాలని చెప్పి ఆ జీవోలో పేర్కొన్నారు. ఇది చాలా దారుణమైంది. మొత్తం భారతదేశ రవాణా చరిత్రలో, మోటారు రవాణా చరిత్రలోనే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామం. కాబట్టి చాలామంది మోటార్ రంగంలో ఉన్నటువంటి కార్మికులు కానీ, డ్రైవర్స్ కానీ అసలు ఫిట్నెస్ వేరే పనుల ఒత్తిడి వల్ల కానీ ఫిట్నెస్ కట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ తర్వాత ఫిట్నెస్ చేయించుకుంటారు. కానీ ఇవాళ ప్రభుత్వం తెచ్చినటువంటి జీవో ప్రకారం మాత్రం ఇవాళ చాలామందికి ఉన్నటువంటి ఆటోలు అన్నీ కూడా అమ్ముకొని రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా అన్ని రకాల ఫీజులు పెంచింది. అందుకోసమే నిన్న పెరికిడి నిమ్మలా గార్డెన్ దగ్గర దాదాపు 16 మండలాలకు సంబంధించినటువంటి సుమారు 3.5 నుంచి 4,000 మంది ఆటో డ్రైవర్స్ కార్మికులు వచ్చారు. వాళ్ళతో పెద్ద ఎత్తున సభ నిర్వహించాం. ఈ సభకు మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నాడు. తను కూడా చాలా విషయాలు చెప్పాడు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్ళి ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్లో ఎంఈఓ గారికి కూడా వినతి పత్రం అందజేశాం. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి ఆటో కార్మికులకు అందరూ కూడా పేరు పేరున నవనాథ్ యూనియన్ తరఫున, అట్లాగే తెలంగాణ ప్రగతిశీల ఆటో యూనియన్ ఐఎఫ్టియు తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ సభ ద్వారా ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మేము కోరేది ఏంటంటే ఈ యొక్క 29/12/16 తెచ్చినటువంటి ఈ జీవో ఏదైతే ఉందో 894 1183E అనే జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి, తద్వారా ఆటో కార్మికులకు ఉపాధి కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్కు 8వ తరగతి నిబంధన దాన్ని సడలించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో, ప్రజాస్వామిక దేశంలో ఒక ఎమ్మెల్యేకి పోటీ చేసినా, ఎంపీకి పోటీ చేసినా, సర్పంచ్కి పోటీ చేసినా అసలు విద్యా అర్హత అడగలేదు. కానీ డ్రైవర్కి మాత్రం విద్యా అర్హత అడగడం అనేది చాలా విచారకరం. ఏ సమస్య ఎదురైనా ఐక్యంగా మున్ముందు గట్టిగా పోరాడి అధికారుల దగ్గర సమస్యలు పరిష్కరించుకుందాం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దాం. ఆ విధంగా ఒత్తిడి తెచ్చి మన సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా ఇఫ్టు తరఫున మేము కార్మిక లోకాన్ని కోరుతా ఉన్నాం. ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ, దీంతోపాటు ఈ యొక్క సభకు సహకరించినటువంటి అందరికి కూడా పేరు పేరున 2
సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము. నిన్న జరిగిన ఆర్మూర్ నవనాథ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఆర్మూర్ డివిజన్ మహాసభకు వచ్చేసిన ఆహార మండలాల ఆటో డ్రైవర్లు కానీ ఆటో ఓనర్స్ కానీ నిన్న ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పెంచిన ఫిట్నెస్ ఛార్జీలు దాన్ని ఎవరైతే రెన్యువల్ చేసుకోలేదో దానికి రోజువారీ సుంకం 50 రూపాయలు, నెలకు 1500, సంవత్సరానికి 18,000 ఈ విధంగా రుసుము సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేస్తుంది. ఈ నిర్ణయం మంచిది కాదు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ వాళ్ళ ఆటోని అమ్ముకునే పరిస్థితి ఈరోజు గోచరిస్తుంది. దయచేసి మోడీ గారు మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాము. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ పై ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఆటో ఓనర్స్ సమస్యలు వివరించి ఈ జీవోని రద్దు చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు ప్రతి ఒక్క ఆటో డ్రైవరు పొద్దున వెళ్ళి ఏ రాత్రి వరకు ఇంటికి వెళ్తున్నారో వాళ్ళకు కనీస భద్రత లేకుండా ఒక ఇన్సూరెన్స్ కూడా తెలంగాణ గవర్నమెంట్ తరఫున ఒక 5 లక్షలు మినిమం 5 లక్షల ఇన్సూరెన్స్ గవర్నమెంట్ మీరే మాట ఇచ్చారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. జక్రన్పల్లి మండల కేంద్రంలోని గడ్డం చిన్నారెడ్డి, బొర్రన్న, గంగారాంలకు చెందిన పాత పెంకుటిల్లు, కొట్టం నేడు సాయంత్రం అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ గంగారాం, ఎస్ఐ శ్రీధర్ గౌడ్, అగ్నిమాపక శాఖ అధికారి శ్రీశైలంలు పరిశీలించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వారు తెలిపారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీశైలం మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. అగ్ని ప్రమాదంలో కొట్టంకు ఉన్న టేకు దుంగలు పూర్తిగా దహనం అయ్యాయని తెలిపారు. నష్టపరిహారాన్ని అంచనా వేసి ఉన్నత అధికారులకు తెలియజేస్తామన్నారు. సమయానికి ఆర్మూర్ నుండి ఫైర్ ఇంజన్ సంఘటన స్థలానికి చేరుకుందని, సిబ్బంది మంటలను ఆర్పివేసినట్లు తెలిపారు. పెంకుటింట్లో 6 కుటుంబాలు అద్దెకు ఉంటారని, ప్రమాదం జరిగిన సమయంలో వారు ఇంట్లో లేకపోవటం వల్ల ప్రమాదం తప్పిందని అన్నారు. మంటలను ఆర్పిన వారిలో అగ్నిమాపక శాఖ సిబ్బంది గంగారాం, సుమన్, అశోక్, షరీఫ్ ఉన్నారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ గంగారాం, ఎస్ఐ శ్రీధర్ గౌడ్లు సందర్శించి ప్రమాదానికి కారణాలను అగ్నిమాపక శాఖ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నీళ్ళు సౌకర్యం దగ్గర అయింది. ఇక చాలా పెట్టినామంటే ఇక మాన కూడా కొడుతు కాబట్టి ఇది నడుస్తుంది కదా చేసుకుంటా అటువంటిప్పుడు అది పనిచేస్తుంది. దాని గురించి మండలికి ఇంకా మొత్తం పని కవర్ కాలేదు కదా సార్. మొత్తం అయిన తర్వాత డ్యామేజ్ తీసుకుంటుందండి. ఇది కరెంట్ షార్ట్ సర్క్యూట్ అంటారు ఓనర్స్. అయితే ఇలా రెంటుకుంటారంట.
5-6 కుటుంబాలు ఉంటాయి. 5-6 కుటుంబాలు ఉంటాయి. బట్టలు గిట్టలు అన్నీ తగిలిపోయినాయి సార్ వాళ్ళవి. మొత్తము తగిలిపోయి గడ్డి మొత్తం స్టాక్ చేసారు. అందులో పాత ఏదైతే మన ఉడన్ కట్టెలు గిట్టెలు ఉండే సార్ అన్నీ తగిలిపోయినాయి. తగిలి ఒకటేసారి ఏమైపోయిందంటే అకస్మాత్తుగా లోపల ఎవరికి తెలియదు, ఒకటేసారి మంటలు వ్యాపించి మొత్తం తగిలింది సార్. అది కారణం సార్ దీనికి. మొత్తం దీన్ని లాస్ అనేది ఇప్పుడు మేము చెప్తాం సార్. తర్వాత ఇప్పుడు చూస్తున్నాం సార్, వర్క్ నడుస్తుంది. వర్క్ అయిన తర్వాత దాని డీటెయిల్స్ మీకు చెప్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు. సమయపాలన పాటించి ప్రజలకు సకాలంలో రేషన్ సరుకులను అందించాలి. రేషన్ డీలర్లను ఆదేశించిన ఆర్డీఓ శ్రీనివాస్. జక్రన్పల్లి మండల కేంద్రంలో నిర్మిస్తున్న మోడల్ స్కూల్ వసతి గృహాన్ని పరిశీలించిన సాంఘిక సంక్షేమ శాఖ ఈఈ కృష్ణారెడ్డి. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ సాయిని సన్మానించిన వైద్యులు సిబ్బంది. చురుకుగా సాగుతున్న రైల్వే పనులు. త్వరలోనే పనులు పూర్తి చేస్తామంటున్న రైల్వే అధికారులు. తొగర్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. మద్దతు ధర 5,050 రూపాయలు ఇస్తున్నారని తెలిపిన ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ యామాద్రి కవితా భాస్కర్. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలి. డివిజన్ స్థాయి సభకు వేలాదిగా హాజరైన ఆటో కార్మికులకు అభినందనలు తెలిపిన ఐఎఫ్టియు నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.